నేను అనేదంటే ఇదే పని ముస్లిమ్స్ తరఫున జరుగుతున్నప్పుడు హిందూ అభ్యుదయ మేధావులు సపోర్ట్ చేయకూడదు. ముస్లిమ్స్లో ఒక అభిప్రాయం ఉంది, అంటే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి కూడా చెప్తాను. ముస్లిమ్స్లోని అభిప్రాయం ఏంటంటే అది చాలా కులాల్లోనూ చాలా ఈవెన్ హిందువుల్లో కూడా మనకు కనిపిస్తుంది. నువ్వు కింద కులం నుంచి అబ్బాయి రావడం అభ్యంతరం, లేకపోతే అమ్మాయి వస్తే అది వేరు. పై కులం నుంచి అమ్మాయి మన కులంలోకి వస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇట్లా అమ్మాయి అబ్బాయి మధ్య ఈక్వేషన్స్ మధ్య మారిపోతుంటుంది. ముస్లింలో అయితే బలమైనటువంటి ఒక ఛాందసత్వం అనేది ఒక గీతలాగా ఉండిపోయింది. బొంబాయి అని మనకి మణిరత్నం తీసిన సినిమా ఉంది, ఆయన మత కల్లోలాల మీద తీశాడు. అది ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు ఆ సినిమాని, కానీ ఆశయం అయితే మత కల్లోలాలకి భిన్నంగా మత విద్వేషానికి వ్యతిరేకంగా మాడుతూ మనుషులను కలపాలనేది. కానీ ఆ సినిమాని మత కల్లోలాల్లో, బొంబాయి మత కల్లోలాల్లో ఎక్కువ ఇబ్బంది పడినటువంటి ముస్లిమ్స్ ఆశ్చర్యంగా వ్యతిరేకించారు ఆ సినిమాని. వ్యతిరేకించడం కారణం సినిమా ఇంకా బెటర్గా తీయాలని కాదు, వ్యతిరేకించడం కారణం దాంట్లో హీరోయిన్ ముస్లిము, హీరో హిందూ అయితే ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయరు. ఇది యాక్సెప్టెడ్ ఫిలాసఫీ. ధనుష్ది ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం, రాంజాన్ అనుకుంటాను పేరు, హిందీ మూవీ. ఫస్ట్ టైం ధనుష్ని హిందీలో హీరో కింద పెట్టి అనిల్ కపూర్ కూతురుని హీరోయిన్ కింద పెట్టి సినిమా తీసారు, హిట్ అయింది కూడా. ఆ సినిమా పాకిస్తాన్ రిలీజ్ చేయంటే పాకిస్తాన్ అబ్జెక్ట్ చేసింది, మేము రిలీజ్ చేయాలి. సింపుల్ రీజన్ ఏంటంటే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి పెళ్లి చేసుకోవడం మా మతానికి విరుద్ధం అని ఇప్పటికి కూడా ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ కూడా చాలామంది మాట్లాడతారు. అంటే ఈ కట్టడలు మీరు పక్కన పెట్టాలండి. వాళ్ళు ముస్లిం ఛాందసులకి హిందూ ఛాందసులు ఎవరైనా మనం చెప్తాం. మనం అంటే అందరూ అలా ఉండాలంటే అందరూ ఖచ్చితంగా అలా లేరు. కానీ హిందూ ముస్లిమ్స్ మధ్య జరిగేటువంటి వివాహంలో అంటే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ప్రేమిస్తుంటే ముస్లిం అబ్బాయి ఎలాగైనా హిందూ అమ్మాయిని పడగొట్టి పెళ్లి చేసుకుని ఆమెను ఎక్కడ ISIS తీసుకుపోదామని. ఎక్కడ జరుగుతున్నాయండి? వీ కెన్ షో యూ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కపుల్స్, హిందూ ముస్లిం కపుల్స్ పెళ్లి చేసుకునే వాళ్ళు. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మతాన్ని అనుసరించడం లేదా భర్త కులాన్ని అనుసరించడం జరుగుతుంది, జరగట్లేదని నేను అనట్లేదు. కానీ కొంతమంది ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కపుల్స్ కూడా నేను చూపించగలుగుతాను. మా అధ్యక్షురాలకు ముస్లిం మహిళ, జయభారత్ అధ్యక్షురాలు, నేను ప్రధాన కార్యదర్శి. ఆవిడ పూనాలో ఉంటారు, ఆవిడ పేరు సైరా షేక్. ఆవిడ ఒక ముస్లిం మహిళ. ఆవిడ తన బిడ్డకి, తన కూతురికి హిందూనిచ్చి పెళ్లి చేసింది. ఆవిడ హిందూనిచ్చి పెళ్లి చేద్దాం వెతికి పెళ్లి చేసింది కాదు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే ఆమె సంతోషంగా నాకేం అభ్యంతరం లేదని ఆవిడ పెళ్లి చేసింది. దాన్ని ముస్లిం ఛాందసులు వ్యతిరేకించారు. ఆవిడ కుటుంబం సొంతంగా వ్యతిరేకించింది. ఆవిడ చాలా ధైర్యంగా నిలబడి మీరు ఏం వ్యతిరేకించండి, నేను పెళ్లి చేస్తాను అంటే నీ యొక్క డెడ్ బాడీని మా కబ్రస్థానంలోకి రానేమో అని చెప్పారు ఆవిడ దగ్గర బంధువులు. మా జయభారత్లో ఏంటంటే ఖచ్చితంగా సభ్యులు అనేటువంటి వాళ్ళు బాడీ డొనేట్ చేయాల్సిందే. నేను జయభారత్ అధ్యక్షురాలని నా బాడీ హాస్పిటల్కి వెళ్తుంది, కబ్రస్థానికి వెళ్ళదు, ఉంచుకోండి మీ కబ్రస్థానం అని చెప్పింది. ఆవిడ డేర్గా చేసి పెళ్లి చేసింది. ఆ కపుల్ చక్కగా ఉంటున్నారు. ఇలా నేను వందల సంఖ్యలో అనేక మంది కపుల్స్ నేను చూపించగలుగుతాను. మనకు చరిత్రలో కూడా అరుణ్ ఆసిఫ్ అలీ దగ్గర నుంచి అనేక మంది జంటలు మనకు కనిపిస్తారు. మనం వాళ్ళందరినీ చూపించగలుగుతాం. వ్యక్తులు చేసుకునేటువంటి ఒక ప్రేమ నిర్ణయం అది మామూలుగా జరిగేటువంటి విషయం. దాన్ని ఒక జిహాద్తో ముడిపెట్టి వాళ్ళు ఇదే పని మీద తిరుగుతున్నారు హిందూ అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఎన్ని వివాహాలు జరుగుతున్నాయి. ఏమైనా డేటా ఉందా? ఇప్పుడు ఆవిడ డేటా 8 లక్షల మంది. ఆవిడ ఆ స్పీచ్ నేను విన్నానండి. 8 లక్షల మంది ప్రతి ఏడాది కూడా హిందూ బాలిక అమ్మాయిలంట ముస్లిమ్స్ పెళ్లి చేసేసుకున్నారంట. ఆవిడ ఎంత దారుణమైన లెక్క చెప్పిందంటే 8 లక్షలు మన దగ్గర ఉంటేనంట, 8 ఇద్దరు పిల్లల కంటే అంట 8 × +16 24 లక్షల మంది హిందువులు పెరిగేవారట. ఇప్పుడు ఈవిడ అటు వెళ్ళిపోవడం వల్ల 8 వాళ్ళ ముగ్గురు పిల్లలు కనిపిస్తారట. ఈవిడికి తెలుసు, ఈవిడికి 24 + 3 32 లక్షలు వాళ్ళు పెరిగిపోయారట. 24 మైనస్ అంటే 32+ కలిపితే ఇంకా పెద్ద అంకే చెప్తుంది ఈవిడ. నీ దగ్గర ఉన్న డేటా ఏంటి? దేని ప్రకారం చెప్తున్నావు? ఎప్పుడైనా ఎవరైనా సర్వే చేశారా? ఎప్పుడన్నా ఇంతమంది పెళ్లి చేసుకున్నారని ఏమైనా లెక్క ఉంది? ఏమి ఉండదండి. అంటే ఏదో అథెంటిక్ డేటా మీ దమ్ముంటే డేటా తీయండి. అంటే ముస్లిమ్స్ హిందువులు పెళ్లి చేసుకోవట్లేదా? అంటే హిందువులు పెళ్లి మేము చూపిస్తాం కపుల్స్ని. అంటే అందరూ కూడా పిల్లల్ని కంటున్నారు. నార్త్ ఇండియాకు జనాభా పెరిగింది, సౌత్ ఇండియా జనాభా తగ్గింది కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ ప్రకారం వాళ్ళు స్థానాలు పెంచుతున్నారు. ఏం నార్త్ ఇండియా అంతా ముస్లిమ్సే ఉన్నారా? మరి యూపీలోను మధ్యప్రదేశ్లో ఉన్నది వాళ్ళే కదా. మరి ఈ లెక్కలన్నీ చెప్తూ హిందువుల జనసంఖ్య తగ్గుతుంది, వాళ్ళందరూ ఎక్కువ మంది పిల్లల్ని కలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా టీవీలో వెళ్ళిపోయినాడు. ఎక్కువ మంది పిల్లల్ని కలండి అనేదాకా వచ్చారు. RSS సంస్థ మూసేసి RSS ప్రచారకుల్ని భాగవత్ గారితో సహా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనమని చెప్పండి. మరి హిందూ సమాజానికి నష్టం కదా. మీరు లక్షల మంది ప్రచారకులు ఉన్నారంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదు, హిందువులు నష్టపడలేదు. సిగ్గున లేదు ఇలాంటి మాట్లాడడానికి. ఒక డేటా లేదు, ఏమీ లేదు. ఒక అబద్ధాన్ని పదే చెప్పి 8 లక్షలు 16 లక్షల మనసుల్ని విషపూరితం చేసి ముస్లిం అనేటువంటి వాడిని ప్రేమించకూడదు హిందూ అమ్మాయి, లేకపోతే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించకూడదు. మరి దానికి కూడా అబ్జెక్షన్స్ చెప్తారు.
ఇది సిస్టమేటిక్గా ప్రచారం చేసి ఇది ఒక క్రైమ్ ఉందేమో, లవ్ జిహాద్ పేరు మీద అమ్మాయిలు వెళ్ళిపోతున్నారేమో అని సామాన్యుల్ని కూడా మోసం చేసి పచ్చి అబద్ధం అని అలా జరగడం లేదు. వీడు చెప్పేది మీకు ఎక్కడ కనిపిస్తే ఎక్కడ ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ డేటా ఎక్కడ సేకరించింది, ఎవరు వెళ్ళిపోయారు, లెక్కలు చెప్పమని చెప్పండి.